కానీ అప్పుడప్పుడు మాత్రమే అరుదైన అపురూపమైనటువంటి కార్యక్రమాలను చూసేటువంటి అవకాశం లభిస్తుంది. ఈరోజు చిన్నారి కుమారి సమీక్షారెడ్డి గారు అపురూపమైనటువంటి నృత్య ప్రదర్శన కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసుకునేటువంటి ఈ కార్యక్రమం, దీని సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సోదరులు బెంగి నరేందర్ గౌడ్ గారికి, ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పెద్దలకు, వారి తల్లిదండ్రులకు, గురుదేవులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చిన్నారికి శుభాశీస్సులు. అయితే ఇక్కడ వైవిధ్యం ఏంటంటే, గతంలో నేను సినిమాల అభిమాని. ఒక నటుడు 2-3 పాత్రలు పోషించి మెప్పిస్తే అపురూపంగా కనబడేది. కానీ 6 గంటల పాటు 40-50 పాటలకు సంబంధించినటువంటి ఇతివృత్తానికి అనుగుణమైనటువంటి అభినయాన్ని చేయడం అనేది అపురూపమైనటువంటి ఘట్టం. ఒక అభినయం తర్వాత మరుక్షణంలో ఇంకొక అభినయంలోకి ప్రవేశించడం అంటే అది పరకాయ ప్రవేశం చేసినంత అనితర సాధ్యమైనటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియను ఎంచుకొని చాలామందిని చూస్తాం, స్టేజ్ మీద ఒకేసారి 100 మంది ఒకే డ్యాన్స్ చేసి ఒకే సంగీత నృత్యానికి అనుగుణమైనటువంటి అభినయం చేసేటువంటి కార్యక్రమాలు చూసినాం. కానీ ఒకే వ్యక్తి 6 గంటల పాటు 60 రకాల అభినయాలను ప్రదర్శించడం అనేది మాటలకు అతీతమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి సాధన. ఈ సాధనలో తనకు మెరుగులద్దినటువంటి గురుదేవులకు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, గురుదేవులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చిన్నారి ఇంకా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్తో పాటు చాలా ఇంకా ఈ రంగాల్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలు